నమస్తేనండి. అందరూ బాగుండాలని, లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజే వరలక్ష్మి వ్రతము కాబట్టి ఈ రోజున స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అయితే వర అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది. కాబట్టి లక్ష్మీదేవిని భక్తితో వేడుకుంటే వరాలను అందించే తల్లే ఈ వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. ఈ వరలక్ష్మీ మాత వ్రతము ఎంతో మంగళకరమైనది కనుక ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. మరియు స్త్రీలు దీర్ఘకాలము సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడము తప్పనిసరి. అయితే లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలు అంటే కేవలము ధనం మాత్రమే కాదు, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసం 2వ శుక్రవారము ఈ వరలక్ష్మి వ్రతం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానాన్ని ఆచరించాలి. ఇంటికి ఈశాన్య భాగంలో ఆవు పేడతో అలికిన ముగ్గులు పెట్టి మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ రోజున లక్ష్మీదేవిని వీటితో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మనపైన లభిస్తుంది. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ లక్ష్మీదేవి గురించి వివిధ కథలు మన పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువునకు సృష్టి ఆది నుండి కూడా లక్ష్మీదేవి తోడుగానే ఉంది. ఆమె నిత్యాయనపాయని. లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్తారు. అయితే సృష్టి ఆదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రార్థించిందని, లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వల్ల విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపైన భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు శ్రీ మహావిష్ణువునకిచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. తర్వాత ఒకసారి దూర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాల సముద్రంలో నివసించింది. అయితే అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయటం ప్రారంభించారు. ఆ సమయంలో పాల సముద్రం నుంచి కామధేనువు, ఐరావతము, కల్పవృక్షము మొదలైన వాటితో పాటుగా ఈ లక్ష్మీదేవి అవతరించింది. అలా పాల సముద్రంలో నుంచి పుట్టింది కనుక ఆమె సముద్ర రాజకుమార్తె అయింది. కనుక ఆమెతో పాటే జన్మించినటువంటి చంద్రుడు లక్ష్మీదేవికి సోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు. అయితే శ్రీ మహావిష్ణువు శక్తికి, మాయకు కారణము లక్ష్మీదేవి తోడుండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశం అని చెబుతూ ఉంటారు. దేవి మహాత్మ్యంలో మహాశక్తియే ఈ మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణిస్తూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు. అయితే రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామివారికి అలిమేలు మంగమ్మగా, విష్ణువుకు లక్ష్మీదేవి తోడై ఉంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవికి వివిధ పేర్లు ఉన్నాయి. చాలామంది దేవతల్లాగానే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి. అష్టోత్తర శతనామ స్తోత్రము, సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి. ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి, శ్రీ అని, సిరి, భార్గవి, మాత, పలుకుల తేనెల తల్లి అని, నిత్యానపాయిని అని, క్షీరరాజ సముద్రరాజు తనయ అని, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర అని అనేక పేర్లు లక్ష్మీదేవికి ఉన్నాయి. లక్ష్మీదేవి రూపధారణ ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ ధనకుంభంతోనూ పద్మాసనగా
పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషితైనట్లుగా చిత్రీకరించబడుతుంది. కాబట్టి లక్ష్మీదేవి వాహనమే గుడ్లగూబ. అదే వ్యక్తిగతంగా మనకి డబ్బు పట్ల వ్యామోహం లేకపోవచ్చు, విలాసంగా జీవించాలి అన్న ఆశ లేకపోవచ్చు. కానీ ఈ లోకంలో జీవించాలి అంటే పొద్దున లేచిన దగ్గర నుంచి కూడా డబ్బుతో పని ఉంటుంది. మరి ఆ డబ్బుకి లోటు లేకుండా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాల్సిందే. అందుకోసము కొన్ని మార్గాలను సూచిస్తున్నారు మన పెద్దలు. అవి ఏంటంటే, వరలక్ష్మి వ్రతం రోజున శ్రీ మహాలక్ష్మీదేవికి శ్రీఫలంతో పూజ చేసుకోవాలి. పేరులోనే శ్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయని లఘునారికేళం అని కూడా అంటారు. లక్ష్మీదేవి నీటిలోనూ ఫలాల్లోనూ ఉంటుంది కాబట్టి ఈ శ్రీఫలాన్ని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. పైగా దీన్ని నిరంతరాయంగా పూజ గదిలో ఉంచుకునేందుకు కూడా వీలు ఉంటుంది కదా. ఏళ్నాటి శనితో బాధపడుతున్న వారు, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు ఈ శ్రీఫలాన్ని పూజ గదిలో కానీ క్యాష్ బాక్సుల్లో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవుతాయి అంటారు. మరియు శ్రీ సూక్తము, అమ్మవారిని స్తుతిస్తూ సాగే ఈ శ్రీ సూక్తము ఈనాటిది కాదు. వీటి మూలాలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. ఈ శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నురాలవుతారన్నది పెద్దల మాట. అయితే ఇవి వేదమంత్రాలు కాబట్టి వీటిని ఎవరి దగ్గరన్నా కూడా స్వరహిత సహితంగా నేర్చుకుంటే మంచిది. అలా కుదరని పక్షంలో ఈ శ్రీ సూక్తము ఇంట్లో అప్పుడప్పుడు కూడా వింటూ ఉన్నా కూడా చాలా శుభప్రదమే. మరియు శ్రీచక్రము, తంత్ర విద్యలో శ్రీచక్రము శ్రీయంత్రానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. 9 త్రిభుజాలతో రూపొందించే ఈ శ్రీచక్రము శివశక్తుల కలయికకు, నవనాడులకు చిహ్నమని చెబుతూ ఉంటారు. అంతేకాదు, ఈ త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికి ఒక్కో మహత్వం ఉందని అంటూ ఉంటారు. ఈ శ్రీచక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మిస్తే దానినే మేరు ప్రస్తారము అంటారు. ఈ మేరు ప్రస్తారాన్ని కానీ శ్రీయంత్రాన్ని కానీ పూజ గదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులు తప్పక లభిస్తాయని నమ్మకము. మరియు ఈ రోజున అమ్మవారిని తామర పువ్వులతో పూజిస్తే తొందరగా అమ్మవారు ప్రసన్నురాలవుతుంది అంటారు. లక్ష్మీదేవి సముద్ర మదనంలో ఆవిర్భవించినది కదా పురాణాలు చెబుతూ ఉన్నాయి. అందుకనే ఆమెను నీటికి సంబంధించిన శంఖము, గవ్వలు, తామర గింజలతో పూజిస్తే మంచిదని అంటారు. ఈ విషయంలో అంతగా స్పష్టత లేకపోయినప్పటికీ లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే విశేషమైన ఫలితం లభిస్తుందనేది పండితుల మాట. ఈ తామర పువ్వులను నేతిలో ముంచి హోమంలో వేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పువ్వులతో పూజించినా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. నేతి దీపాలు చీకటిని, అజ్ఞానానికి, దారిద్ర్యానికి, నిరాశకి చిహ్నంగా భావిస్తారు. అలాంటి చీకటిని పారద్రోలే సాధనమే ఈ దీపము. ఇక నేతితో చేసిన దీపము పాడి పంటలు సమృద్ధిగా కావాలి అన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. నుంచి వెన్నను చిలికినట్లుగా జీవితమనే మదనంలో తమకు విజయం చేకూరాలన్నా కూడా కాంక్షను ప్రతిఫలిస్తాయి ఈ నేతి దీపాలు. ఈ వరలక్ష్మి వ్రతం రోజున లక్ష్మీదేవి రోజుగా పరిగణిస్తారు. అయితే కొన్ని మత విశ్వాసాల ప్రకారము లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందిన వ్యక్తి తన జీవితంలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొనకుండా ఉంటాడు. వారి ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ కూడా బాగుంటుంది. అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఖచ్చితంగా ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రోజున శ్రీ సూక్తంలో పేర్కొన్నటువంటి ఋగ్వేదంలోని 16 మంత్రాలను పఠించి హవనం చేయాలి. దేవాలయంలో 108 సార్లు లేదా ఇంట్లో 21 లేదా 51 సార్లు సూక్తంను పారాయణ చేయవచ్చును. మరియు మీరు వెలిగించినటువంటి నెయ్యి దీపము శ్రీ సూక్త పారాయణం వరకు వెలుగుతూనే ఉండాలి. మరియు గోసేవ, ఈ గోవులను శుక్రవారాల్లో ఈ రోజున పాలకూర, ఆవులకు బెల్లము, అరటి పండ్లు తినిపించాలి. గోవుని సేవించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మరియు విష్ణు పూజ, ఈ రోజున లక్ష్మీదేవి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువును కలిపి పూజ చేయాలి. పురాణ గ్రంథాల ప్రకారము
లక్ష్మీదేవి సంపద, అదృష్ట దేవతగా పరిగణించబడుతుంది. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఏ వ్యక్తికైనా కూడా అన్ని బాధలు తొలగిపోతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాబట్టి ఒక వ్యక్తి చేపట్టినటువంటి పనిని అంకిత భావము, భక్తితో పనిచేస్తూ ఉంటాడు. ఈ లక్ష్మీదేవిని కూడా ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు ఏమీ అవసరం లేకుండానే కేవలము భక్తితో అమ్మవారిని ప్రసన్నం చేసుకొనవచ్చును. కనుక లక్ష్మీదేవి సంపదల్ని అందిస్తుంది. సంపదలు అనగానే ఇల్లు, వాకిలి, మంచి వాహనం లాంటివి మాత్రమే కాదు, మంచి దేహబలము, మంచి విద్య, వినయము మరియు మంచి కుటుంబము, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే కలుగుతాయి. కాబట్టి ఈ శ్రావణ మాసం అంటేనే శుభమాసము, శ్రీ మహావిష్ణుమూర్తికి ఇష్టమైన కాలము, ఆడవాళ్లకు ఎంతో ప్రత్యేకము. అందుకే కోరిన వరాలను అందించే లక్ష్మీదేవిని వరలక్ష్మి రూపంలో ఈ మాసంలో పూజిస్తాము. ఒక శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ ఉంటాము. శివుడు తానే ప్రత్యక్షంగా ఈ వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన విషయాన్ని మరియు నిర్వహించడం వలన కలిగే కీర్తిని స్కాంద పురాణంలో విస్తృతంగా చర్చించబడింది. విష్ణువు యొక్క భార్య అయినటువంటి శ్రీ వరలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు చేసే వ్రతమే ఇది. కనుక శ్రీ మహాలక్ష్మీదేవి సర్వమంగళము, శ్రేయస్సు మరియు సంపదకు నివాసము. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేస్తాము. కాబట్టి మంచి సంతానము, మంచి ఆరోగ్యము మరియు భర్తలకు దీర్ఘాయుష్యువు కోరుకుంటూ సుమంగళులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ శక్తులకు ప్రతీక ఈ లక్ష్మీదేవి. సంపద, భూమి, అభ్యాసము, ప్రేమ, కీర్తి, శాంతి, ఆనందము మరియు బలము, ఈ ప్రతి ఒక్క శక్తికి కూడా లక్ష్మీదేవి అని అంటారు. సమిష్టిగా వాటిని అష్టలక్ష్మి అని కూడా అంటారు. వరలక్ష్మి ఆరాధన అష్టలక్ష్ములను పూజించడానికి సమానము. కాబట్టి ఆమె తన నిజమైన భక్తులకు వరం ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నందున ఆమెను వరలక్ష్మి అని పిలుస్తారు. వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవి ఒకనాడు పరమేశ్వరుని శ్రేయస్సు కోరుకునే భూమిపై ఉన్న మహిళలకు ప్రయోజనకరమైనటువంటి ఒక వ్రతాన్ని ఆమెకు చేయమని కోరింది. అప్పుడు పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతము గురించి బోధించాడు. ఈ వ్రతం యొక్క పవిత్రతను వివరించడానికి శివుడు చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ కథను వివరించాడు. అయితే చారుమతి నిజమైన పతివ్రత, భర్తకు, అత్తమామలకు సేవలు చేసేది. ఆమె భర్త పట్ల ఆమెకున్నటువంటి నిజమైన భక్తికి సంతోషించిన లక్ష్మీదేవి చారుమతి కలలో కనిపించి పూర్ణిమకు ముందు వచ్చే శ్రావణ శుక్రవారం రోజున పవిత్రమైన రోజు, ఆ రోజున వరలక్ష్మి వ్రతం చేపట్టమని, అలా చేయటం వలన సకల సౌభాగ్యాలను అందిస్తానని చెప్పింది. అంతేకాదు ఆ వ్రతాన్ని ఎలా చేయాలో కూడా వివరంగా చారుమతికి వివరించింది. అప్పుడు చారుమతి ఈ పూజను అత్యంత భక్తితో అదే రోజు కలలోనే ఉన్నటువంటిగా మానసిక పూజ చేసింది. మరుసటి రోజు ఆమె ఈ కలను తన భర్తకు మరియు ఆమె భర్త సమ్మతితో పట్టణంలోని ఇతర మహిళలందరికీ కూడా వివరించింది. అదేవిధంగా శ్రావణ శుక్రవారం నాడు పవిత్రమైన రోజున లక్ష్మీదేవికి ఆమెకు సూచించబడిన విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. కొన్ని అద్భుతాలు జరిగాయి. వ్రతం ముగిసిన కలశానికి ప్రదక్షిణలు చేస్తూ ఉండగానే మొదటి ప్రదక్షిణ పూర్తవగానే అందరి కాళ్లకు గజ్జలు మరియు రెండవ ప్రదక్షిణ చేసేటప్పుడు మరికొన్ని ఆభరణాలు మరియు మూడవ ప్రదక్షిణం పూర్తయ్యేసరికి వ్రతంలో పాల్గొన్న వారందరికీ కూడా ఇల్లు బంగారుమయం అయిపోయాయి. మహిళలు వ్రతం పూర్తి చేసుకుని ఇంటి నుండి బయలుదేరడానికి ఇంటికి రాగానే అందరి ఇల్లు కూడా బంగారంతో అలంకరించబడి ఉన్నాయి. మరియు చారుమతి ఇంటి వెలుపల వారిని తీసుకువెళ్ళడానికి బంగారు రథాలు ఎదురొస్తూ ఉన్నాయి. ఇలాంటి వ్రతంలో వారిని కూడా పాల్గొనేలా చేసినందుకు అందరూ కూడా చారుమతికి కృతజ్ఞతలు తెలిపారు. అలా అప్పటి నుంచి కూడా ఈ వ్రతం అందరి గృహాల్లో తప్పకుండా చేసుకునేవారు. మరొక కథ ప్రకారము కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఒకరోజు పాచికలాడుతూ ఉంటారు.
అలా ఆ ఆటలో పార్వతీదేవి ఓడిపోయింది. దానితో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా వాదులాడుకున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించమని పార్వతీ పరమేశ్వరులు శివుడిచే సృష్టించబడిన చిత్రనేమిని కోరారు. అలా ఇరువురి వాదనలు విన్నటువంటి చిత్రనేమి పార్వతీదేవి వైపు న్యాయం ఉన్నప్పటికీ కూడా తన సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడే గెలిచాడని చెప్పాడు. దాంతో పార్వతీదేవి ఆగ్రహించి చిత్రనేమికి కుష్ఠరోగం ప్రాప్తించేటట్లుగా శాపం ఇచ్చింది. అలా పార్వతీదేవిని దీనంగా ప్రార్థించి శాప విమోచనం కలిగించమని ప్రార్థించాడు చిత్రనేమి. అప్పుడు ఈ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేస్తే నీ శాపం పోతుంది అని, శాప విమోచనం కలుగుతుంది అని తెలియజేసింది పార్వతీదేవి. అలా ఆ విధంగా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసి చిత్రనేమి శాప విమోచనం పొందాడు. విధంగానే ఈ వరలక్ష్మి వ్రతాన్ని పార్వతీదేవి కూడా ఆచరించినందున కుమారస్వామి జన్మించాడు. నందుడు విక్రమార్కుడు ఈ వ్రతాన్ని చేసి రాజ్యాలను పొందారని చెప్తారు. అందుకనే వరలక్ష్మి వ్రతం యొక్క ఆరాధన పద్ధతి ప్రతి ఒక్క ప్రాంతానికి భిన్నంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధాన పద్ధతి ఒకటే. మహాలక్ష్మి చారుమతి కలలో కనిపించి చెప్పిన పద్ధతి ప్రధానము. మరి ఈ వ్రతాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ వ్రతం చేసేవారు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. వ్రతానికి కావలసిన వస్తువులు ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని అప్పు చేసి చేయాల్సిన అవసరం లేదు. వ్రతానికి కావలసిన సామాగ్రిలలో మీ శక్తి మేరకు ఉన్న వాటిని ఉపయోగించి చేయండి. మరియు అమ్మవారికి ఎన్ని ప్రసాదాలు ఎన్ని అలంకరణలు చేశామన్న విషయం కన్నా ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అన్నదే ముఖ్యము. సామాన్యంగా వివాహం అయిన తర్వాత వ్రతాలను దంపతులు ఇద్దరూ కలిసి చేస్తారు. దంపతులుగా ఈ వ్రతాన్ని చేయడము ఎంతో మంగళకరము. అయితే వ్రతం చేసేవారు వ్రతం ముందు రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. ముత్తైదువులు సామాన్యంగా రాత్రిపూట భోజనం చేయకుండా ఉండకూడదు. కనుక వారు రాత్రి భోజనము లఘువుగా తీసుకోవాలి. ఒకవేళ వ్రతాన్ని భార్య మాత్రమే చేస్తూ ఉన్నట్లయితే అందుకు భర్త యొక్క అనుమతి ఉండాలి. భర్త యొక్క అనుమతిని తీసుకుని భర్త యొక్క ఆశీర్వాదంతో వ్రతం చేసే పీట మీద కూర్చోవాలి. ఎందుకంటే ఒక స్త్రీకి అందరికన్నా కూడా గొప్పవాడు ఎవరు అనగా భర్త మాత్రమే. రామాయణంలో సుందరకాండలో సీతాదేవి తనని నిర్బంధించిన రాక్షస స్త్రీలతో చెబుతుంది. అనగా భర్త దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, తను ఎప్పటికీ కూడా ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకుని పీట మీద కూర్చోవాలి. వ్రతం ప్రారంభించిన తర్వాత లౌకిక సంభాషణ చేయకూడదు. అలా చేస్తే దానిని వ్రతభంగం అని అంటారు. ఈ వరలక్ష్మి వ్రతం అనగానే లక్ష్మీదేవి పటాన్ని మాత్రమే ఉంచుకొని ఆరాధించాలని అలా చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నారాయణుడితో కూడిన లక్ష్మీదేవిని ఆరాధించాలి. అలా ఇరువురిని కూడా ఆరాధించడమే ప్రధానంగా ఉంటుంది. లక్ష్మీనారాయణ యొక్క జంట ఆ మిథునం మనకు మంచి ఫలితాన్ని అందిస్తుంది. మనకు పురాణాలను అందించిన వాల్మీకి మరియు వ్యాస మహర్షులు కూడా ఇదే చెబుతూ ఉంటారు. అలా కలశ స్థాపన అనగా వరలక్ష్మీదేవి ఆవాహనం చేసే కలశాన్ని గోడకు ఆనుకొని ప్రతిష్ఠించకూడదు. ఎందుకంటే పూజ పూర్తయిన తర్వాత కలశాన్ని 3 సార్లు ప్రదక్షిణం చేయటం ముఖ్యము. అలా గోడకు అనుకొని కలశాన్ని ఉంచటం వలన ప్రదక్షిణం చేయలేము. అలా పూజ అయిన తర్వాత వ్రతం యొక్క కథను చెప్పుకొని ఒక ముత్తైదువుని వరలక్ష్మీదేవిగా భావించి ఆమెకు వాయనం ఇచ్చి భోజనం పెట్టాలి. ఉదయం పూజ అయిన తర్వాత సాయంత్రం వీలైనంత మంది ముత్తైదువులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. కాబట్టి ఈ వ్రతం రోజున సూర్యోదయానికి మునిపే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. తర్వాత అభ్యంగన స్నానం చేయాలి. సాధారణంగా ముత్తైదువులు తల మీద నీళ్లు పోసుకోకూడదు. తలకు కొద్దిగా నూనె పెట్టుకుని తలస్నానం చేయడం మంగళప్రదము. ఆ తర్వాత శుభ్రమైన దుస్తులను ధరించాలి.
తర్వాత ఇంట్లో ఈశాన్య మూల అంటే తూర్పు ఉత్తరం కలిసినటువంటి మూల గోమయంతో అలకాలి. ఒకవేళ గోమయం అందుబాటులో లేకపోతే నీటితో శుభ్రంగా కడిగి పసుపు నీటిని చల్లుకోవాలి. అలా శుభ్రం చేసిన ఉపరితలంపై బియ్యం పిండితో మండపం వంటి ఆకారంలో ముగ్గును వేసుకోవాలి. అమ్మవారి ఆసనము తామర పువ్వు కనుక తామర పువ్వు రూపంలో కూడా ముగ్గును వేసుకోవచ్చును. ఆ తర్వాత పీట వేసి పీట మీద అరటి ఆకులను వేసి బియ్యం పోయాలి. బియ్యం మీద పంచపాలు పరిచి దాని మీద ఒక స్వచ్ఛమైన నీటితో నిండిన ఉన్నటువంటి కలశం ఉంచి తాజా మామిడి ఆకులు మరియు పసుపు రాసిన కొబ్బరిని పైన ఉంచాలి. కలశం ప్రాముఖ్యత ప్రాణము, శక్తి, చైతన్యము ఇవన్నీ కూడా నీటి ద్వారానే ప్రసారం అవుతుంది కనుక కలశం వ్రతానికి ప్రధానము. అలాగే కలశానికి చందనపు పేస్టు మరియు కుంకుమ పూయాలి. మండలం మీద ఉంచడానికి ముందు కలశానికి చుట్టూ చిత్రము మరియు పసుపు తాడుని కట్టాలి. కొంతమంది కలశంపై వరలక్ష్మి చిత్రము పువ్వుల హారంతో ఆభరణాలతో అలంకరిస్తూ ఉంటారు. అలా అలంకరణ అన్నది మన మనసుకు తోచిన విధంగా మన వద్ద ఉన్నటువంటి ఆభరణాలను బట్టి వేసుకోవచ్చును. ఇందుకు పరిమితులు లేవు. అలా అలంకరణ పూర్తయిన తర్వాత దీపాలలో ఆవు నెయ్యి పోసి వత్తులు ఉంచి దీపాన్ని వెలిగించాలి. అమ్మవారికి ఆవు నెయ్యి అంటే ప్రీతి కాబట్టి నెయ్యి అందుబాటులో లేకపోతే ఎప్పటిలాగానే నూనెను ఉపయోగించవచ్చును. మరియు నైవేద్యాలను సిద్ధం చేసుకుని అమ్మవారికి లలో సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే పళ్ళు పువ్వులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. 2 పసుపు ముద్దలతో ఒక వినాయకుడిని మరొక దానితో అమ్మవారిని తయారు చేసుకుని తమలపాకుపై ఉంచి కలశం వద్ద సిద్ధంగా ఉంచుకోవాలి. వాటిని కుంకుమ మరియు పువ్వులతో అలంకరించుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత వ్రతాన్ని ప్రారంభించాలి. అలాగా విఘ్నేశ్వరుని పూజించి మనసులో మీ కులదైవాన్ని ప్రార్థించుకోవాలి. తర్వాత 2 చేతులతో నమస్కరిస్తూ ధ్యానం చేయండి. ధ్యానం చేయటము అంటే అమ్మవారు ఎలా ఉంటారో అన్న విషయాన్ని మనం ఊహించుకోవటము. మన హృదయ మందిరంలో నుంచి అమ్మవారిని వ్రతం కొరకు సిద్ధంగా ఉంచుకున్న కలశంలోకి రమ్మని ఆహ్వానించాలి. అలాగే వచ్చిన అమ్మవారికి మానసికంగా రత్న సింహాసనాన్ని సమర్పించుకోబోతున్నాము అని కుంకుమను అమ్మవారి ఆసనం అనగా పాదాల కింద చేర్చాలి. సామాన్యంగా ఇంటికి వచ్చే అతిథులకు ఎలా చేతులు కాళ్ళు కడగటానికి నీటిని అందిస్తామో అదేవిధంగా మన ఇంటికి వచ్చిన అమ్మవారు చేతులు కాళ్ళు కడగటానికి, పాదాలు కడగటానికి, ఆచమనానికి మరియు స్నానానికి తీర్థం అందించాలి. ఆ అమ్మవారికి పుష్పాలను సమర్పిస్తూ ఒక్కొక్క నామాన్ని చెప్పుకోవాలి. అష్టోత్తర శతనామాలతో లక్ష్మీదేవిని పూజించి వారి ఇంట ఉన్నటువంటి దేవతల్ని కూడా పూజించిన తర్వాత ధూపము ఇచ్చి ధూపమాగ్రాపయామి అని చెబుతూ అగరవత్తులను లేదా సాంబ్రాణి ధూపాన్ని చూపాలి. తర్వాత దీపం సందర్శయామి అని చెబుతూ దీపారాధన చేయాలి. పువ్వులతో నీటిని అమ్మవారిపై చల్లాలి. తర్వాత ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించే ముందు నీటిని చల్లి ఆ పదార్థాన్ని శుద్ధి చేయాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పయామి అని చెబుతూ నైవేద్యాన్ని సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారి చేతులను శుభ్రం చేసేందుకు అమ్మవారి చేతులను నీటితో ముంచిన పువ్వులతో తుడవాలి. మనము ఎంత భక్తి శ్రద్ధలతో పూజించినా కూడా మనకు తెలియకుండా ఏదో ఒక పొరపాటు చేసే ఉంటాము. కనుక మన పూజలోని లోపాలను మన్నించమని అమ్మవారిని ప్రార్థించాలి. ఉపచారాలు అనుకుంటే మనము ఎన్నో అపచారాలు చేస్తూనే ఉంటాము. మన అపచారాలను మన్నించమని అమ్మవారిని ప్రార్థించాలి. పూజా కార్యక్రమాల్లో భగవంతుణ్ణి క్షమా ప్రార్థన అయిన తర్వాత మనసులోని కోరికలను కోరుతూ కలశం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. వ్రతం పూర్తయిన తర్వాత లక్ష్మీదేవిని ఇంటి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పకూడదు. మన హృదయ మందిరంలోనే ఉంచుకోవాలి. కనుక చేతులను మన మనస్సు వైపుకు చూపిస్తూ అమ్మవారిని మన హృదయ మందిరంలోకి ఆహ్వానిస్తూ మనసులో భక్తిపూర్వకంగా అమ్మవారిని ఆరాధించుకోవాలి. ఇప్పుడు ప్రసాదాన్ని అందరికీ కూడా పంచి మీరు కూడా తీసుకోవాలి.
పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయనాలను ఇవ్వాలి. వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైదువులకు పసుపు, కుంకుమ, రవిక, పండ్లు, దక్షిణ, పుస్తకము పళ్ళెంలో పెట్టి దానము ఇవ్వడము, ముత్తైదువులకి పీట వేసి కూర్చోబెట్టి కాళ్లకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పూసి కాటుక ఇచ్చి పువ్వులు పెట్టి ఆమెను మహాలక్ష్మిగా భావించి పాదాలకు నమస్కరించాలి. పూర్తయిన తర్వాత అక్షతలు చేత పట్టుకుని వ్రతకథను చదువుకోవాలి. ఇలా వ్రతం పూర్తయిన తర్వాత ముత్తైదువుకు తప్పక భోజనాన్ని పెట్టాలి. ఈ విధంగా కులాలకు అతీతంగా ఎలాంటి ఆడంబరం లేకుండా చేసుకునే ఈ వ్రతంతో అమ్మవారు తప్పకుండా ప్రసన్నురాలవుతుంది. కాబట్టి వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అందరి మీద అనంతంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.